హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియోలో మా ఇంటి దగ్గర ఉన్న 2 రోజులు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇదైతే మొహరం పండుగ జరిగింది కదండి, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోస్ అన్నమాట ఇవి. సో పీరీలని దగ్గర దేవుడి దగ్గరికి వీళ్ళు మొక్కులు అప్పచెప్పుకోవడానికి గుండం చుట్టూ తిరుగుతారనమాట. ప్రదక్షిణాలు చేసి మనం గుళ్ళో ఇలా ప్రదక్షిణలు చేస్తాము, అలాగే ఈ గుండం చుట్టూ ఇలా డప్పు సప్పుళ్ళతోటి పీరీల దగ్గరికి ఆ మొక్కులు అనేవి వాళ్ళు మొక్కుకునే తీసుకొని వస్తారనమాట. అయితే ఇలా దేవుడు వచ్చిన వాళ్ళని ఒక్కరు కాదండి, 4-5 ఆపలేకపోతున్నారు. భయం అయింది. ఒక్కొక్కరైతే నిప్పుల గుండంలోకి నడిచేస్తున్నారు, పరిగెడుతున్నారు. మస్తు భయం అనిపించింది. ఫస్ట్ టైం చూశాను కాబట్టి భయం అనిపించింది నాకు. నాలాగా ఫస్ట్ టైం చూస్తే ఎవరికైనా భయం అనిపిస్తుంది. సేమ్ మనకు అమ్మవారు వస్తే ఎలా ఊగుతారో దేవుడు వచ్చినట్టు, సో ఆ దేవుడు వచ్చినప్పుడు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటారనమాట. ఇంకా మా దేవాంష్కి అయితే తాయెత్తు కట్టించాను అండ్ ఫొటోస్ దిగమని చెప్పాను. ఫొటోస్ తీసాను వాడిని వెళ్ళి నిలబడు అని చెప్పి. ఇంకా తెల్లారి అంటే ఏకాదశి రోజు అయితే మా అమ్మ ఇంకా గజ్జలు చేసుకోమని చెప్పి అయితే వాటికి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి నా మొహాన కొట్టింది. ఇంకా మా ఇంట్లో ఎవరికి రావు, చిన్నప్పటి నుంచి అంతే నేనే చేయాలి. పూరీలే కానీ, చపాతీలే కానీ, గజ్జలే కానీ, మురుగులు A to Z అనమాట. ఇంకా మమ్మీ ఎలాగో వర్క్కి వెళ్తుంది కాబట్టి వర్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఈవినింగ్ చికెన్ తీసుకొస్తానని చెప్పింది. ఇంకా మా తెలంగాణలో ఖచ్చితంగా తొలి ఏకాదశి అంటే మొగ్గుడు పెట్టాలి. చికెన్, మటను, ఫిష్ ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే పక్కాగా ఉండాలి. అది తెలంగాణ స్పెషల్ అనమాట. సో మేమైతే ఇక సరదాగా మా చెల్లి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ నేనైతే గజ్జలు చేసేసుకొని మంచిగా తినేసాము. ఇంకా తర్వాత గజ్జలు అయిన తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్ యూట్యూబ్కి షార్ట్ కోసం అని చెప్పి నేను వీడియోస్ చేసుకున్నాను. మా చెల్లి వాళ్ళైతే నాకు వీడియోస్ తీయాలంటే ఏడ్చి వస్తారు. ఇది వస్తే నాకు టార్చర్ అని ఫీల్ అవుతారనమాట. ఇంకా మరుసటి రోజు మా ఇంటికి వచ్చేద్దాము అని చెప్పి ఇప్పటికే వచ్చేసి 3 days అయిపోయిందని రెడీ అయ్యాను. కానీ అయితే మా ఇంటికి కొద్దిగా దూరంలోనే పత్తి చిలకలు అయితే ఉన్నాయన్నమాట, పొలాలు ఉంటాయి. సో నేను చెంచలాకు కూర అని మనకు తోటకూర, ఆకుకూరలు ఎలాగో అది కూడా ఒక కూర అనమాట, చాలా మంచిది హెల్త్కి కూడా. అయితే వెళ్ళాము, అంత చిలకంతా చూసినా కూడా ఎక్కడ దొరకలేదు. కొద్దిగా దొరికింది లాస్ట్కి. చిలక మొత్తము జల్లెడ పట్టినట్టు తిరిగినా కూడా ఎక్కడ కూడా కొద్దిగా కూడా దొరకలేదు మాకు. అంటే మొలవలేదో తెలీదు, అక్కడక్కడ ఉన్నాయి. అసలు నా చిన్నప్పుడైతే ఎంత చూసేదాన్నో, చాలా అంటే చాలా. ఎందుకంటే అప్పుడు బాగా పొలాలే ఉండే కదా, మొత్తం చిలక మొత్తం తిరిగితే నాకు కొంచెం దొరికింది. ఇంకోసారి ఇది ఇంత దూరం నుంచి ఏం పట్టుకెళ్తానులే, అమ్మను ఉండమని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా అదైతే ఇంట్లోనే పెట్టేశాను. నేను మా ఇంటికి అయితే బయలుదేరిపోయి వచ్చేసాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.